పేపర్లో ఫస్ట్ ఈ భూములకు రైతు భరోసా రాదు అంటూ దిశలో వచ్చింది. అర్హత లేని భూములు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీల్లో డిస్ప్లే చేసేందుకు కసరత్తు. శాటిలైట్ సపోర్ట్తో సాగు యోగ్యం లేని ల్యాండ్ వివరాల సేకరణ, కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్లపై ఆరా. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాయం కట్టంటూ 15 లక్షల ఎకరాలకి రైతు భరోసా రాదు అని చెప్తూ త్వరలో రైతు భరోసా అందని భూముల వివరాలను భూముల వివరాలు కాదు అందని అంటే మనందరికీ వస్తుంది కాబట్టి రానివి ఏవి ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెడతారట. సో గ్రామాల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డీటెయిల్స్ను పంచాయతీ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో అయితే జమ చేస్తామని, సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పంటలు పండించిన భూముల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక పారదర్శకత కోసం మరి ట్రాన్స్పరెన్సీ కోసం ఏం చేస్తారు అంటే రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా చూస్తుంటే మరి వీళ్ళన్న డేట్ ప్రకారము నిజంగానే 26వ తారీఖు నుంచి మొదలవుతుందా అనే అనుమానం కలుగుతూ ఉంది. 1 ఎకరం వాళ్ళకి 2 ఎకరాలలోకి స్టార్ట్ చేస్తుండొచ్చు, కానీ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకు మరి ఎప్పటిదాకా తీసుకుపోతారు? ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మళ్ళీ అంతా పారదర్శకత ఉండాలంటే ఆ ట్రాన్స్పరెన్సీ మిస్ అయితే మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి బరాబర్ ఉండాలి. కాబట్టి మరి ఎట్లా చేస్తారనేది ఒకసారి చూద్దాం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో కొండలు గుట్టలు వెంచర్లు మైనింగ్ గనులు రోడ్లు ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారీగా స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదని, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత గ్రామాల వారీగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామంటూ ఈ 10 రోజుల పాటు ఇక ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి 20 తారీఖు తర్వాత మన గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడ డిస్ప్లే చేస్తారట. అప్పుడు మన సర్వే నెంబర్లో మన పేర్లో ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అంటే సాగులో లేని భూముల వివరాలు అక్కడ పెట్టినరు అంటే అందులో ఎవరెవరికో రైతు బంధు రాదు అని చెప్పడానికి ఆ డిస్ప్లే అన్నమాట. వచ్చేటోళ్ళకి ఇక ఉండదు, అక్కడ పేరు ఉండదు, మన సర్వే నెంబర్ ఉండదు, మన భూమి డీటెయిల్స్ ఏమి ఉండవు. కానీ ఎవరికైతే రాదో వాళ్ళ డీటెయిల్స్ కంపల్సరీగా అక్కడ డిస్ప్లే అవుతాయి. అయితే ఆ వివరాలు పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. అయితే దీంతో భూముల వివరాలు అందరికీ తెలుస్తాయి అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు సేకరిస్తున్నారు. అందుకోసం క్షేత్రస్థాయి రిపోర్ట్లను కూడా తీసుకుంటున్నారు. ఇక్రిసాట్ సహకారం ఇది శాటిలైట్ ద్వారానే చేయాల్సి వస్తుంది అనేది లెక్క. మరి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ నిజంగా అర్హత కలిగినటువంటి రైతులకు ఎవరికన్నా ఆగిపోతుందేమో అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే అంత గ్యారంటీగా అంత పక్కాగా శాటిలైట్ పర్ఫెక్ట్గా తీస్తుందా డేటా? మరి సాగులో ఉన్నదాన్ని లేని దాన్ని అది ఎట్లా గుర్తుపడుతుంది? అది చిత్రాలు తీయడానికి పనిచేస్తుంది. అంటే శాటిలైట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా ఉన్నటువంటి ఇమేజ్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ శాటిలైట్ ద్వారా మనం ఎన్నోసార్లు గూగుల్లో కూడా లైవ్ లొకేషన్లు కూడా చూస్తూ ఉంటాం. అయితే అది చూపిస్తుంది, కానీ మరి పంట పండినట్టుగా లేదా అక్కడ దున్నినట్టుగా నాకు తెలిసి అదే అవుతుంది. ఎందుకంటే ఇట్లా దొయ్యలు చేసి పెడతాం కదా, మనం ఒడ్లు చేసి పెడతాం కదా. సో ఆ ఒడ్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంటుంది. అంటే చదునుగా ఉండి ఒడ్లు లేకుండా అక్కడి మైదానంలాగా ఉందనుకో, అది మరి పంట పండించలేనిదేమో అని అనుమానం ఉంటుంది. అది మైదానంలాగా ఉంటాయి. మరి కొన్ని పంటలు మైదానం లెక్కనే ఉంటాయి, ఎక్కడో చాలా దూరంగా ఒడ్లు ఉంటాయి, లేదా కొన్ని గుట్టలలో కూడా ఉంటాయి. కొంతమంది ఇట్లా గుట్టల పొంటి కూడా అక్కడక్కడ ఇట్లా దొయ్యలు చేసుకొని, అంటే చిన్న చిన్న మడులు చేసుకొని వాటిల్లో మొక్కజొన్న లేకపోతే ఇంకా వేరే వేరే పంటలు చూసాను నేను కొన్ని చోట్ల. మరి అది గుట్ట కిందకే వస్తుందా, రాళ్ళ కిందకే వస్తుందా? మరి దానికి ఆగిపోతుందా? అది కొండలు గుట్టలు అంటే మరి కొంతమంది చదును చేసుకొని అక్కడ కొంత లెవెల్ చేసుకొని కొంచెమైతే కొంచెంగా పండించుకుంటూ ఉంటారు. మరి దానికి రాదా అనేది ఒకటి. మరి పత్తి వేయాలన్నా లేదంటే శనగ వేయాలన్నా లేకపోతే వేరుశనగ అయినా అది చాలా దూరంగా ఉంటాయి మడులు. పైగా అక్కడి నుంచి ఇక్కడ వరకు అవి కనీసం ఒడ్లు కూడా ఉంటాయా ఉండయా అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే అది వర్షాభావ పంట, అంటే వర్షాకాలం పంటలాగా, అంటే వర్షాలు పడితే తప్ప ఆ పంటలు పండవు. కాబట్టి వర్షం మీదనే వర్ష ఆధారిత పంటలు ఏవైతే ఉంటాయో వాటికి మరి ఒడ్లు లేకపోతే మరి అది గుర్తించదా, మరి దానివల్ల నష్టపోతారా అని కూడా కొంతమంది అనుమానపడతా ఉన్నారు. చూద్దాం. అంటే
ఇది ఏదో రాకముందే మన పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు మనం మొదలే అయ్యో ఇది అప్పుడే అవుతుందా కాదా అని అనుమానం ఎందుకు రాని వస్తే 20 తారీఖు అంటే 10 రోజులు మాత్రమే ఉంది. 10 రోజులలో మన డేటా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఏదైనా తప్పని తేలితే బరాబర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, బరాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, మనం పండిస్తున్నట్టుగా మన ప్రూఫ్స్ చూపెట్టాలి, మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అయితే ఇదే బాధ, మళ్ళీ మనది మనం చూపించుకోవాలన్నా అంటే ఎవరైనా మిస్ అయితేనే, అందరిది మిస్ అవుతుందని నేను చెప్పలేను, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకపోవచ్చు. అయితే మాత్రం మనం ఖచ్చితంగా అధికారులను సంప్రదించాల్సిందే, మనం అర్హులమని చెప్పి వాళ్ళకి డేటా ఇవ్వాల్సిందే, లేకపోతే నష్టపోతాం. ఒక్కసారి కనుక శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనం కనుక గుర్తించబడకపోతే అది ఎల్లకాలం డేటా పోర్టల్లో అలాగే ఉండిపోతుంది, మనం సాగు చేయని భూమి కిందనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మరి భవిష్యత్తులో ఎవరన్నా ఇప్పుడు చేయని వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో చేస్తే, ఇప్పుడు సరిగ్గా లేదు భూమి లేదు, రాళ్ళు కూడా చిన్న చిన్నవి ఉంటే, తర్వాత రాళ్ళ ఏరే మిషన్ కూడా వచ్చింది, రాళ్ళను కూడా తీసేస్తూ ఉన్నాయి. చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటే అవి కూడా తీసేసి దొయ్యలుగా చేసుకొని, అంటే మడులుగా చేసుకొని చాలామంది మరి పండించే అవకాశం ఉంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి. మరి మొన్న కొత్తగా పాస్బుక్లు అయిన వాళ్ళు, ఇప్పుడు మొన్నటిదాకా వేరే వాళ్ళ పేరు మీద ఉండి ఈ మధ్య కొత్తగా పాస్బుక్లు అయితే మరి వాళ్ళు అప్లై ఎట్లా చేసుకోవాలనేది ఫస్ట్ ప్రశ్న. ఎప్పుడు చేసుకోవాలి, మరి ఎవరికి చేసుకోవాలి, మరి అదే వ్యవసాయ అధికారి తీసుకుంటాడా? తీసుకుంటే మరి ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వాళ్ళ పేరుపై నుంచి వీళ్ళ పేరుపైకి ట్రాన్స్ఫర్ అయిన డేటాని మరి అది కరెక్ట్గా ఇస్తుందా ఇయ్యదా, ఇవ్వకపోతే అది హోల్డ్లో ఉంటుందా, హోల్డ్లో ఉంటే వాళ్ళు రైతు భరోసాకి అర్హులు కారా అనేది చాలామందికి అనుమానం ఉన్నది. సో ఖచ్చితంగా ఈ అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లే అధికారులు కూడా చెప్పాలి, ఏమీ టెన్షన్ పడవద్దు, మీరు ఎవరైతే మ్యూటేషన్ చేయించుకున్నారో, ఎవరికైతే భూములు ట్రాన్స్ఫర్ అయినాయో, రిజిస్ట్రేషన్లు అయినాయో వాటికి మళ్ళీ మీరు మా పేరుపైకి వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి వ్యవసాయ అధికారులను కలిస్తే మీకు కూడా అది ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పాలి. అయితే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఆ భూమిని అయితే గుర్తించి ఆ సర్వే నెంబర్లో పంట పండుతుంది అనే విషయాన్ని అది ఖరారు చేస్తే ఇక అది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది నేను కూడా అనుకుంటా ఉన్నా. అదే జరిగేలాగా ఉన్నది. సో దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. చాలామందికి అనుమానాలు ఉంటాయి, వస్తుంది కరెక్టే కానీ మరి కొత్తగా పాస్బుక్ చేసుకున్నా నాకు వస్తుందా రాదా అని కొంతమంది అనుమాన పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ డేటా కోసం క్షేత్రస్థాయిలో రిపోర్ట్లు కూడా తీసుకుంటారట. అయితే ఇక్రిసాట్ సహకారం తీసుకొని మరి ఇక్రిసాట్ సహకారంతో ఏం చేస్తారో చూద్దాం. సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో 2 శాఖల ఆఫీసర్లు ఇదే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో సాగుకు ఉపయోగం లేని భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. అయితే సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగవుతున్న భూములేంటి, ఆ భూముల సర్వే నెంబర్లేంటి, అందులో కొండలు గుట్టలు రోడ్లు పడవ భూములు ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో ఆ కోణంలో ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను హైదరాబాద్ శివార్లోని ఇక్రిసాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తానికి ఒక 15 లక్షల ఎకరాలకి రైతు బంధు రాలట. ఆ 15 లక్షల ఎకరాలు ఏంటిదో ఇక్కడ డేటా పెట్టినరు, అంటే డీటెయిల్స్. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ మెజారిటీ భూములు వెంచర్లు, రోడ్ల కింద సేకరించినవి, ఔటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్, సాగు యోగ్యం లేని వాటికి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతు బంధు అందించారు. వాటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ తరహా విధానానికి తెరతీసిందంటూ, ఈ తరహా విధానానికి తెరదీస్తే తీసుకోండి, బ్రహ్మాండంగా ప్రభుత్వ ధనం వృధా కాకుండా కాపాడండి, కాపాడిన డబ్బుల్లోంచి మళ్ళీ రైతులకే పెట్టండి. ఇప్పుడు మిగిలింది రైతుల ద్వారానే మిగిలింది కాబట్టి మీరు ఏదైనా చెప్తారు కదా, బడ్జెట్ లేదు, సరిపోవట్లేదు, నిధులు లేవు, అలొకేషన్ లేదని మీరు చెప్తారు కదా, దానికి ఒక పని చేయొచ్చు. వేరే వర్గాలకు కేటాయించిన డబ్బుల్లోంచి పెట్టడానికి మీకు ఇబ్బంది అయితే, రైతులకు ఎక్కువైపోతూ ఉంది, వీళ్ళకి ఎక్కువ పెడతా ఉన్నామని అనుకుంటే భావిస్తే, మీరు ఇక్కడ రైతు బంధు ద్వారా మీరు మిగులుస్తున్నామని చెప్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు ప్లస్ ఇంకా రుణమాఫీకి సంబంధించి మీరు కూడా ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించుకున్నారు కాబట్టి ఆ డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదు. పైగా కొంతమందికి అర్హత లేని దొంగలకు కూడా ఈ రుణమాఫీ అందిందని, బ్రోకర్లు ఏజెంట్లు మధ్యలో బ్యాంకర్లతో కలిసి దోసుక తినరని, ఆ పైసలను కూడా బరాబర్ రికవరీ చేయాల్సిందే.
మీరు అంటారు కదా, రైతులు కనుక తప్పుడు ధృవపత్రాలు సమర్పించి రుణమాఫీకి లబ్ధిదారుడైతే రేపు పొద్దుగల ఖచ్చితంగా రికవరీ చేస్తామని చెప్పి మీరు ఆనాడు ఇచ్చారు కదా డిక్లరేషన్. అట్లనే ఇలా ఎవడెవడైతే ఈ బ్యాంకర్లతో కలిసి కుమ్ముక్కై దోసుకున్నారో ఆ డబ్బులు ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే. 13,000 కోట్లు అని చెప్పి వెలుగు పత్రికలను వచ్చింది. వెలుగు పత్రిక ఎవంది? ఒక కాంగ్రెస్ నాయకుంది. సో కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నటువంటి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఓనర్లు ఉన్న పత్రిక అది. సో అది ఏమాత్రం డేటా తెలవకుండా ఉట్టికైతే రాసి చెప్పదు. వేరే ఏ పత్రికలలో లేదు, ఒక్క వెలుగు పత్రికలు ఉంది. మరి అన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి అన్నప్పుడు దాన్ని ఎందుకు రికవరీ చేసి అర్హుడైన ఆ రుణగ్రస్తునికి ఎందుకు రుణ విముక్తిని చేయరని నేను అడుగుతా ఉన్నా. బరాబర్ ఎవరికైతే ఈ రైతు బంధు ద్వారా మిగిలిన డబ్బులు అట్లే అక్కడ తప్పుడుగా అంటే తప్పుదో పట్టించి ఆ డబ్బులు పక్కదారి పట్టించారని చెప్పారు కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన రైతులందరికీ కూడా రుణమాఫీ అందించాలి. మీరు షెడ్యూల్ ఇస్తామన్నారు, ఇస్తా అనుకుంటా ఊరిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మనం ఈరోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మంత్రి గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం పక్కాగా. మరి కాల్ చేస్తే ఏమంటాడు, మన ప్రశ్నలు ఏముంటాయి, ఆయన ఏం చెప్తాడు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే అంతలోపు ఒకసారి ఇంకా వార్తలు ఏమన్నాయో ఒకసారి చూద్దాం.